హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం గత కొద్ది రోజులుగా 4వ తరగతి ఈవీఎస్లో భాగంగా మనం పాఠాల గురించి అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం 4వ తరగతి ఈవీఎస్లో భాగంగా 5వ పాఠమైనటువంటి మన చుట్టూ ఉన్న మొక్కలు అనే పాఠం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఈవీఎస్లో భాగంగా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఈవీఎస్ ఫోర్త్ క్లాస్లో భాగంగా మనం ఇది 5వ పాఠం మన చుట్టూ ఉన్న మొక్కలు అనే పాఠం గురించి పూర్తి నోట్స్ అయితే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొక్కల భాగాలు చివరిలో మనం దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మొక్కల భాగాలు ప్రతి మొక్కకు ప్రధానంగా వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు మరియు పండ్లు ఉంటాయి. మొక్కలకు వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే వేర్లు. సో వేర్లు భూమి లోపల ఉండి మొక్కలకు ఊతాన్ని ఇస్తాయి. భూమిలోని నీటిని, లవణాలను పీల్చుకొని మొక్కకు అందించడం అయితే జరుగుతుంది ఈ వేర్లు. సో వేర్లలో రకాలు మనం చూసినట్లయితే ఒకటి తల్లి వేరు వ్యవస్థ. ఒక ప్రధాన వేరు ఉండి దానికి పక్క వేర్లు ఉంటాయి. సో ఉదాహరణకు వేప, మామిడి, చింత వీటికి తల్లి ఎరుగు వ్యవస్థకు సంబంధించినటువంటి చెట్లు అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండవది పీచు వేరు వ్యవస్థ. సో కాండం అడుగు భాగం నుండి గుంపుగా పీచు లాంటి వేర్లు వస్తాయి. ఉదాహరణకు వరి, అదేవిధంగా జొన్న, అదేవిధంగా గడ్డిని మనం ఇక్కడ పీచు వేరు వ్యవస్థగా చెప్పవచ్చు. అదేవిధంగా ఆహారాన్ని నిల్వ చేసే వేర్లు. కొన్ని మొక్కలు తాము తయారు చేసుకున్న ఆహారాన్ని వేర్లలో నిల్వ చేస్తాయి. వీటిని మనం ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు చూసినట్లయితే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, గెనుసుగడ్డ. సో ఇవన్నీ కూడా ఆహారాన్ని నిల్వ చేసే వేర్లు అన్నమాట. రూపాంతరం చెందడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వాయుగత వేర్లు అంటే మర్రి చెట్టు కొమ్మల నుంచి వేర్లు భూమికి వేలాడుతూ ఉంటాయి. ఇవి చెట్టుకు అదనపు ఊతాన్ని ఇస్తాయి. వీటిని ఊడలు అని అనడం జరుగుతుందన్నమాట. ఈ వాయుగత వేర్లనే ఇక్కడ ఊడలు. మనం మర్రి చెట్టు కొమ్మలకి ఆ ఊడల్ని మనం చూడవచ్చు. సో ఆకులు ఆహార కర్మాగారాలు. ఆకులు సూర్యరశ్మి, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తాయి. అందుకే వీటికి మొక్క యొక్క వంటగది అని అనడం జరుగుతుంది. సో మొక్కల ఉపయోగాలు చూసినట్లయితే మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. వర్షాలు పడడానికి దోహదపడతాయి. కలప, మందులు, ఆహారాన్ని అందించడం అయితే జరుగుతుంది. ఇవి మొక్కల ఉపయోగాలు. నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన ఒక 10 ఎంసీక్యూస్ని అయితే వివరణలతో సహా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొక్కకు నీటిని మరియు ఖనిజ లవణాలను అందించే భాగం ఏది అంటే ఆకు, పువ్వు, వేరు, కాయ. సో మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వేరు అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి సమాధానం వేరు. సో వివరణ: వేర్లు భూమిలో ఉన్న పోషకాలను శోషించి మొక్కల్లోని ఇతర భాగాలకు పంపడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ వన్ క్యారెట్, బీట్రూట్ మొక్కలోని ఏ భాగానికి ఉదాహరణ? సో క్యారెట్, బీట్రూట్ మొక్కలోని ఏ భాగానికి ఉదాహరణ? కాండమా, రూపాంతరం చెందిన వేర, ఫలమా, పత్రమా? సో మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో క్యారెట్, బీట్రూట్ ఏ భాగానికి ఉదాహరణ అంటే ఇక్కడ చూసినట్లయితే రూపాంతరం చెందిన వేరుకి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి రూపాంతరం చెందిన. ఇక్కడ చూడండి వివరణ చూసినట్లయితే మొక్క తన ఆహారాన్ని వేర్లలో నిల్వ చేయడం వల్ల అవి దుంపలుగా మారుతాయి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మర్రి చెట్టు కొమ్మల నుండి వచ్చే వేర్లను ఏమంటారు? ఇంతకుముందే మనం డిస్కస్ చేయడం జరిగిందండి.
మర్రి చెట్టు కొమ్మల నుంచి వచ్చే వేర్లను ఏమని పిలవడం జరుగుతుందండి? సో తల్లి వేర్లనా, పీచు వేర్లనా, ఊడలనా, లేకపోతే ప్రధాన వేర్లు అనా? ఊడలు అని పిలవడం జరుగుతుంది. సో ఊడలు. సో ఊడలు అనేది కరెక్ట్. సో ఇక్కడ వివరణ చూసినట్లయితే పెద్దవైన మర్రి కొమ్మలు విరిగిపోకుండా భూమిలోకి దిగి స్తంభాల్లాగా మద్దతునిస్తాయి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 4వది, జొన్న వరి మొక్కలలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది? జొన్న వరి ఏ వేరు వ్యవస్థ ఉండడం జరుగుతుంది? సో తల్లి వేరు వ్యవస్థన, పీచు వేరు వ్యవస్థన, వాయుగత వేరు వ్యవస్థన, నిల్వ వేరు వ్యవస్థన? సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో జొన్న వరి మొక్కలు ఏ రకమైన వేరు వ్యవస్థకి చెందుతాయి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పీచు వేరు వ్యవస్థకి చెందడం జరుగుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏకదళ బీజ మొక్కలైన వరి, మొక్కజొన్నలలో పీచు వేర్లు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 5వది చూసినట్లయితే మొక్కలలో ఆహార కర్మాగారాలు అని వీటిని అంటారు. మొక్కలలో ఆహార కర్మాగారాలు అని వీటిని అంటాం. వేర్లను అంటామా, పువ్వులను అంటామా, ఆకులను అంటామా, కాండంని అంటామా? సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొక్కలలో ఆహార కర్మాగారాలను ఏమని అంటామా? మొక్కలలో ఆహార కర్మాగారాలు అని వీటిని అంటామంటే సి ఆకులని అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఆకులని. పత్రహరితం సహాయంతో కిరణజన సమయక్రియ ద్వారా ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. సో నెక్స్ట్ 6వది, ఒక ప్రధాన వేరు ఉండి దానికి చిన్న చిన్న పక్క వేర్లు ఉండే వ్యవస్థ ఏమంటారు? సో పీచు వేర, తల్లి వేర, గుబురు వేర, అబ్బురపు వేర? సో దీనికి సంబంధించి మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ప్రధాన వేరు ఉండి దానికి చిన్న చిన్న వేర్లు ఉండే వ్యవస్థను ఏమంటామంటే ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ద్విదళ బీజ మొక్కలలో వేప, మామిడి తల్లివేరు వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. తల్లివేరు వ్యవస్థలో ఒక రూటు మెయిన్గా ఉంటుంది, దానికి సైడు చాలా చిన్న చిన్న వేరైతే డెవలప్ కావడం జరుగుతుంది. సో 7వది చూసినట్లయితే పువ్వులలోని ఏ భాగం పండుగ మారుతుంది? ఆకర్షణ పత్రమా, అండకోశమా, రక్షక పత్రమా, కేసరమా? సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో పువ్వులలోని ఏ భాగం పండుగ మారుతుంది అంటే అండకోశం అనేది మారడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అండకోశం అనేది మారడం జరుగుతుంది. సో వివరణ, ఫలదీకరణ తర్వాత అండాశయం పండుగ అండాలు విత్తనాలుగా మారుతాయి. సో నెక్స్ట్ 8వది చూసినట్లయితే కింది వాటిలో ఆహారాన్ని నిల్వ చేసే వేరు కానిది ఏది? క్యారెట, ముల్లంగ, బంగాళదుంపన, గెనసుగడ్డన? సో ఇందులో కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో కింది వాటిలో ఆహారాన్ని నిల్వ చేసే వేరు కానిది ఏది అంటే సి బంగాళదుంప అని చెప్పవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు కూడా డిఎస్సిలో అడిగిన సందర్భాలు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఆప్షన్ సి అనేది కరెక్ట్. బంగాళదుంప వేరు కాదు, అది రూపాంతరం చెందిన కాండం. సో ఇది డిఎస్సిలో తరచుగా అడిగే బిట్ అండి. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎడారి మొక్కల్లో ఉదాహరణకు కాక్టస్ ఆకులు ముళ్ళుగా ఎందుకు మారి ఉంటాయి? అందం కోసమా, జంతువులు తినకుండా ఉండడానికా, నీటి ఆవిరి అంటే బాష్పోత్సేకం తగ్గించుకోవడానికా, లేకపోతే సూర్యరశ్మి కోసమా? ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎడారి మొక్కల్లో ఆకులు ముళ్ళుగా ఎందుకు మారుతాయి అంటే నీటిని ఆవిరి కాకుండా తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నీటి ఆవిరి తగ్గించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎడారిలో నీరు తక్కువ కాబట్టి ఆకులు ముళ్ళుగా మారి నీరు వృధా కాకుండా చూస్తాయి. సో 10వది క్వశ్చన్ మనం చూసినట్లయితే మొక్కలు గాలిలోని ఏ వాయువును పీల్చుకొని మనకు ఆక్సిజన్ను ఇస్తాయి? నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్? కార్బన్ డైఆక్సైడ్ అనేది కరెక్ట్ అండి. సో ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఇది ఆన్సర్ అండి, కార్బన్ డైఆక్సైడ్. కిరణజన సమయక్రియలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట.
సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వ్యూవర్స్ కోసం ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ వేర్ రూట్స్ ఉన్నాయి కదా, ఆ మొక్కలకు సంబంధించిన ఆ వేర్ రూట్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.